జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డులు లేని నిరుపేద యానాదులను గుర్తించి వారికి ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డులు తీసివ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్కి వెళ్ళని పిల్లలను కన్న తల్లిదండ్రులకు చైతన్యం కల్పించి వారి పిల్లల్ని స్కూళ్ళల్లో లేదా సిడబ్ల్యూసి అధికారులకి అప్పచెప్పి ఆశ్రమ స్కూళ్ళల్లో చేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా నిరుపేద యానాదుల్లో చైతన్యం లేక పొట్టకూటి కోసం వెళ్ళి ఆయా యజమానుల దగ్గర నిత్య వెట్టి చాకిరికి బలైపోయి వారికి జీతాలు, కూలీలు కూడా లేకుండా రోజువారి భత్యంతో దీర్ఘకాలికంగా జీతాలు, కూలీలు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అలాంటి వారిని కూడా గుర్తించి మేము మా దృష్టికి వచ్చిన వారిని సంబంధిత అధికారులతో తెలియజేసి వారిని వెట్టి చాకిరీ నుండి విడిపించడం, పిల్లలను సిడబ్ల్యూసి అధికారులకి అప్పచెప్పి చదివించడం జరుగుతుంది. ఈ క్రమంలో 1 మే 2026న ఉప్పాల కొండయ్యని మన పిఎన్ యానాది మహానాడు కమిటీ దృష్టికి వీళ్ళ సమస్య తీసుకురావడం జరిగింది. అది ఏమనగా సంతమాగులూరు మండలం, దర్శి డివిజన్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సంతమాగులూరుకు పక్కన పాతమాగులూరుకి గ్రామం. ఆ గ్రామంలో షేక్ సైదా అనే ఒక కర్ర, సౌక, సుబాగులు వ్యాపారం చేసే వ్యక్తి షేక్ సైదాని. వాళ్ళ దగ్గరికి వీళ్ళు 1 సంవత్సరం క్రితం పట్టకూటి కోసం వెళ్ళగా వీరందరినీ అక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఒక బంధించి, అంటే వీళ్ళు పట్టకూటి కోసం ఆయన దగ్గర పనికి వెళితే ఇంకా వీళ్ళు సొంత గ్రామాలకు వెళ్లకుండా, ప్రభుత్వ పథకాలు అందనీయకుండా, పిల్లల్ని స్కూల్లో చదివించకుండా, ప్రతిరోజు సమయం లేకుండా అంటే రాత్రి 1 గంటకి, అర్ధరాత్రి 1 గంటకి నిద్రలేపి తరువాత 3 గంటలకల్లా ఏదైతే కర్రలు కొడతారో అక్కడికి ప్లేస్కి, ఆ స్థలానికి తీసుకెళ్లి రాత్రి 10 గంటల దాకా వీళ్ళ చేత నిత్య వెట్టి చాకిరీ చేయించడం జరుగుతుందని మనకు బాధితులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెంకలో వీళ్ళు, ఈ పాపకి, ఈ అమ్మాయి పేరు కోమలి, 3 సంవత్సరములు. అక్కడ వీళ్ళు దీర్ఘకాలికంగా వెట్టి చాకిరీ చేసే సమయంలో వీళ్ళకి అక్కడ ఫుడ్ లేక రక్తహీనతతో ఈ అమ్మాయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితుల్లో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఈ పాప చనిపోతుంది అని గ్రహించిన షేక్ సైదా అప్పటికప్పుడు తీసుకువెళ్ళి వీళ్ళని అక్కడ అది నర్సారావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నర్సారావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఈ పాపకి సంబంధించిన డాక్టర్లు చికిత్సలు లేవని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్ళమని తెలియజేయగా వీళ్ళు అదే అంబులెన్స్ లో మళ్ళీ గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తరువాత మన దృష్టికి రావడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి పాపకి చికిత్సలు చేయించడం జరిగింది. తరువాత అక్కడ కూడా నయం కాకపోవడంతో తమిళనాడు చెన్నై ఎగ్మూర్ బేబీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ తమిళ డాక్టర్లతో మాట్లాడి కోమలి అని 3 సంవత్సరాల పాపను మనం అడ్మిట్ చేయడం జరిగింది, చికిత్సలు చేయించడం జరిగింది. ఈ క్రమంలో ఇదంతా గమనించిన షేక్ సైదా అనే ఒక దుర్మార్గుడు అక్కడికి మెడ్రాసుకు దాకా కూడా తన అనుచరుల్ని పంపించి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ మెడ్రాస్ హాస్పిటల్ చెన్నై ఎగ్మూర్ బేబీ హాస్పిటల్ నుంచి కూడా పారిపోయే విధంగా చేశాడు. వీళ్ళు తల్లికి, బిడ్డకి, తండ్రికి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఒకరొకరు పారిపోవడం జరిగింది. ఎవరైతే షేక్ సైదా ద్వారా ప్రాణగండం ఉంది, మాకు అతను మమ్మల్ని కొట్టుకొని తీసుకువెళ్ళి మళ్ళీ వెట్టి చాకిరీ చేపించుకుని భయపడి కొంతమంది మా పిఎన్ యానాది మహానాడు ఆఫీసులో ఆశ్రయంలో కొద్ది రోజులు ఉండడం, అలాంటి వాళ్ళని కూడా
తన అనుచరులతో అతను స్థానానికి తీసుకువెళ్ళి వాళ్ళకి మద్యం పోయించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ మా మీద మార్పు వీడియోలు చేసి వాళ్ళ చేత మా మీద సాడీలు చెప్పించడం కూడా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా షేక్ షైదాకి, మాకు 1 మే 2026న ఉప్పాల కొండయ్య భార్య కోటమ్మ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తరువాత 3 మే 2026న సంత మాగులూరు సైదా, ఎక్కడైతే సైదా ఏ వసతులు లేకుండా ఓన్లీ 4 కర్రలు పాతి ఒక పట్ట కట్టి ఆ పట్టలో పిల్లలు వేసుకొని వీళ్ళు అక్కడే జీవిస్తా, అంటే చుట్టూ అడవి మాదిరిగా ఉంటుంది అన్నమాట చెట్లు. కానీ ఆ పాము తేలు విషపురుగులు గడిచినా కూడా దానికి ఏమీ లేకుండా, అంటే అంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వీళ్ళు పెట్టి ఏ వసతులు కల్పించకుండా ఆ ఏరియాకి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి క్షుణ్ణంగా ఒక్కొక్క బాధితుడిని మేము అక్కడ ఎవరైతే పాకల్లో ఉండారో ఒక్కొక్క పాక దగ్గరికి వెళ్ళి బాధితుల్ని మేము అడగడం జరిగింది. వాళ్ళు పచ్చి నిజాలు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా మేము ఫస్ట్ నుంచి అక్కడికి సైదా ఉంటున్న స్థలానికి వెళ్ళేటప్పుడు నుంచి బయటికి వచ్చేదాకా మేము లైవ్ వీడియో తీసుకోవడం జరిగింది. ఆ లైవ్ వీడియో తీసేటప్పుడు కూడా మా సభ్యురాల మీద షేక్ సైద్ అనే దుర్మార్గుడు ఎవరైతే బాధితులు పచ్చి నిజాలు చెప్తున్నారని అది వెలుగులోకి వస్తే అతనికి ఏదన్నా ఇబ్బంది జరగద్దని ఒక దుర్మార్గ ఆలోచనతో ఈ చలంచర్ల సేనమ్మ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తుంటది. ఆమెపై చేత్తో దాడి చేసి చంపబోయి ఆ మొబైల్ని కింద పడగొట్టి కాలుతో తొక్కి అంత ప్రమాదంలో దాన్ని స్క్రీన్ కూడా పగిలిపోయింది. ఇలాంటి కిరాతకుడు అంటే వీళ్ళకి నిత్య వెట్టి చాకిరి, జీతాలు కూలీలు లేకుండా, ఒక సమయం లేకుండా, రాత్రి పొగులు సమయం లేకుండా వీళ్ళ చేత నిత్య వెట్టి చాకిరి పనులు చేపించుకొని వీరిని సొంత గ్రామాలకి వెళ్ళనీయకుండా కనీసం 1 సంవత్సరం దాకా, కాకపోతే ఈ పాప ఎప్పుడైతే ప్రాణాపాయ స్థితుల్లో ఉందో అప్పుడు విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు మా పిఎన్ యానాది మహానాడు దృష్టికి రావడం జరిగింది. షేక్ సైదా పనిచేస్తున్న ఆ పాకాల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అక్కడ గమనించింది ఏ వసతులు లేకుండా, అక్కడ గర్భవతులు, వృద్ధులు, పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళనీయకుండా ఎంతోమంది అక్కడ నరక యాతన పడుతూ అష్ట కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నది మేము గమనించి, తరువాత షేక్ సైదా మా సభ్యుల మీద దాడి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా మేము అధిగమించి అక్కడ ఉన్న వాళ్ళని వీరిని మొత్తం పిల్లలతో కూడా 12 మందిని తీసుకురావడం జరిగింది. వారిలో ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. కొంతమందిని కూడా సైదా అనుచరులు తీసుకెళ్లి వాళ్ళు పాకాల దగ్గర పెట్టుకొని మళ్ళీ పనులు చేపించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నా నేను, ఎవరైతే షేక్ సైదా దగ్గర నుంచి మేము తీసుకొచ్చామో వాళ్ళకి ఏదన్నా జరిగినా, మా సభ్యులకి ఏదన్నా జరిగినా కూడా షేక్ సైదానే బాధ్యత వహించాలి. అతనే కారణం. నిరుపేద యానాదుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి మద్యం ఆశ చూపించి మేము అక్కడ లైవ్ వీడియో తీసుకొచ్చి బాధితుల చేత పచ్చి నిజాలు చెప్పిస్తే ఇతను వాళ్ళకి మద్యం ఆశ చూపించి మార్పు వీడియోలు చేయించి కేసులు తప్పుదావ పట్టించే మార్గం చూస్తున్నాడు. అది అతని తరం కాదని కూడా నేను సవాల్ చేస్తున్నాను. ఏదైతే వీరికి ఇబ్బంది జరిగిందో ఇదంతా మేము గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 1 జూన్ 2026న గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి ఒంగోలు మనం అర్జీ రూపంలో కూడా ఈ బాధితుల సమస్య, నిత్య వెట్టి చాకిరీ సమస్య కూడా తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఈ షేక్ సైదాపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతని దగ్గర ఉన్న వారిని కూడా విడిపించాలని, అదేవిధంగా ఇలాంటి ముఠాలు కట్టుకొని నిరుపేద యానాదులని నిత్య వెట్టి చాకిరీకి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ పథకాలు అందనీయకుండా చేస్తూ వారి సొంత గ్రామాలకు కూడా వెళ్ళనీయకుండా చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేసి నిత్య వెట్టి చాకిరీ చేసుకుంటున్న వారిపై అలాంటి సైదా లాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయో కూడా సంబంధిత అధికారులు గుర్తించి అక్కడ బందీలుగా ఉన్న నిరుపేద యానాదులను కూడా విడిపించాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున కూడా మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. ఓకే.
చుట్టుపక్కల కాంపగడ సోలర్ వల్ల కరెంట్ వీళ్ళకి అంటే అక్కడ ఎవరైతే సంతమాగులూరు సైదో దగ్గర నిత్యవెట్టి చాకరీ చేస్తున్నారో వాళ్ళకి అంటే బయటికి వెళ్ళనీయకుండా ఒక ఇది ఏంది సోలారు కరెంటు తీగలు కూడా కట్టి వీళ్ళని ఎక్కడికన్నా బయటికి ఈ కాపలా మనుషులు కూడా పెట్టి వీళ్ళని బయటికి వెళ్ళనీయకుండా వెళ్తే తర్వాత ఎవరు ఏ అధికారులు వచ్చేది ఎవరో కానిస్టేబుల్ అంట ఎవరు కానిస్టేబుల్ తీసుకొచ్చేదా ఎవరో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చి వీళ్ళని భయభ్రాంతులకి గురి చేయడం కూడా జరుగుతుందని చెప్పి మనకి బాధితులు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎన్ యానాది మహానాడు సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదుల సమస్యలపై నిత్య పోరాటం చేస్తూ ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు చికిత్సలు చేయించడం జరుగుతుంది. పిల్లలను వెట్టి చాకరీ నుంచి విడిపించి వారికి చికిత్సలు చేయించి సిడబ్ల్యూసి అధికారులకు అప్పచెప్పి కూడా మనం చదివించడం జరుగుతుంది. అదేవిధంగా